తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిండ్రన్న ముచ్చట తెలిస్తే చాలు వాళ్ళు ఎవరైనా సరే సీఎం అయినా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా ఇంకేమైనా ఎవ్వరిని కూడా ఇడిచిపెట్టకుండా వాళ్ళ బండారం అంతా బయటేసి ఆధారాలతో మాట్లాడతా అని షేయి పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ అంటుండు. ఎందుకు అట్లా అన్నాడంటే ఇగో ఇందుకు అయ్యా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు ఇక సురువు చేయండి. ఇక మీకు 1 2 3 4 5 6 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో గాని, కాంట్రాక్టుల విషయంలో గాని, భూముల విషయంలో గాని, ఇసుక మాఫియా విషయంలో గాని, ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా. తెలంగాణ ప్రజలను ఎవ్వరు మోసం చేసినా బహిరంగంగా మాట్లాడతా అనబడితిరి. మీరు కలలుగన్న మంత్రి పదవిని ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఇచ్చినాక కూడా ఇట్లనే ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు కూడా షేయి సర్కారు సాటు భాగోతం అంతా బయట వేస్తారా సారు? ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతుంటే ఎట్లున్నదంటే పదవి ఇయ్యలేదనే కోపంతో కాంగ్రెస్ సర్కారు భాగోతం బయట వేస్తా సీఎం రేవంత్ సారు సాటు ఎవ్వరమంతా ముంగటేస్తామని మంచిగానే బెదిరిస్తున్నట్టు ఉన్నది. మంత్రి పదవి కోసం మంచిగానే పాకులాడుతుండ్రు కానీ అదేమో వచ్చి అలవడతలేదా? అయ్యా కోమటిరెడ్డి రాజాలు సారు తమరికి మంత్రి కావాలనే కోరిక మస్తుగా ఉన్నది కానీ మీరు మంత్రి కాకున్నా సరే కానీ మునుగోడు నియోజకవర్గంలో మాత్రము ఏలువడి మంచిగా ఎలగబెట్టుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.